న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళరేవు మండలం బైపాస్ లో గోపాల్ నగర్ జంక్షన్ వద్ద కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి వారి 11వ జయంతి సందర్భంగా అర్చకులు ఆకొండి వ్యాస వెంకట సత్య సుబ్రహ్మణ్య శర్మ బ్రహ్మోత్సవంలో స్వామివారికి ఉదయం నుండి ప్రత్యేక అభిషేకాలు, సింధూరు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం బైపాస్ లో గోపాల్ నగర్ జంక్షన్ వద్ద కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి వారి 11వ జయంతి సందర్భంగా అర్చకులు ఆకొండి వ్యాస వెంకట సత్య సుబ్రహ్మణ్య శర్మ బ్రహ్మోత్సవంలో స్వామివారికి ఉదయం నుండి ప్రత్యేక అభిషేకాలు, సింధూరు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక ఆకర్షణగా తమలపాకులతో స్వామివారికి దండలు వేసి అలంకరణ నిర్వహించారు. అనంతరం తాళరేవు మండల నీటి సంఘం చైర్మన్ వేగేష్న భాస్కర్ రాజు మాట్లాడుతూ సుమారు 3000 మందికి భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించామని, ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ కమిటీ సభ్యుల కేత సూర్యనారాయణ, పాడాల వీర వెంకట రమణ, అనిశెట్టి రామ శ్రీనివాస్ రెడ్డి, బోలా వెంకటేశ్వర్లు, గుడిమెట్ల సత్యనారాయణ, పోలేపల్లి సన్యాసరావు, ఆల్లూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక బుక్ స్టోర్స్ 200 రూపాయలకి ఇచ్చున్నారు. కట్టలు పడకండి, ఒక్క నిమిషం. సత్సాగ సుబ్రహ్మణ్యం గారు 100 రూపాయల కాలేజీకి ఇచ్చున్నారండి. కొంచెం ముందుగా రావాలి దయచేసి భక్తులు, కొంచెం ముందుకు రండి. వెనకాల ఉన్న వారికి కూడా కొంచెం ప్లేస్ ఇవ్వాలి కదా మీరు, దయచేసి చెప్పండి. కొంచెం దయచేసి ముందుకు పద్మరాజు గారు 100 రూపాయల కాలేజీ ఇచ్చారు అభయాంజనేశ్వర వారికి. వారిని ఆయన ఆరోగ్యాన్ని అభయాంజనేశ్వర సమర్పించుకున్నారని కోరుకుంటున్నారు. వారిని ఆయన ఆరోగ్యాన్ని భగవంతుడు ఆ యొక్క కాబట్టి లోపల రావాలి దయచేసి. ఇంకా చాలా అట్లా ఉంది, మరి వాటిని కూడా పాడు చేయకుండా మీ యొక్క కార్యక్రమంలాగా మీ కుటుంబ సభ్యులుగా దీన్ని గమనించాలి. పూజలు దైవభక్తులు బంతి పరమేశ్ గారు యొక్క భోజనం నిమిత్తం భక్త మహాశీలారా దయచేసి గమనించండి. మన యొక్క ప్రతి నిత్యము దైవభక్తులు నిమగ్నమై ఉంటాం, అది నిత్య సత్యం. భక్త మహాశీలారా హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడికి ప్రసాదం తీసుకోవడానికి వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా గత 11 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. మనం ఇక్కడ హనుమాన్ నిలబెట్టి 11 సంవత్సరాలు పూర్తయింది. అప్పటి నుంచి కూడా ఈ సెంటర్ అంతా కూడా కలకలాడుతుంది. అంటే హనుమంతుడు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఇక్కడ డెవలప్ అవడం జరిగింది. ఇవన్నీ కూడా అలాగే ప్రతి సంవత్సరం కూడా అందరూ తోడ్పాటుతో
గోపాలనగర్ వచ్చి అన్నది చుట్టుపక్కల అందరూ కూడా కాళ్ళు ఎత్తిపాలెం కాలనీ వీళ్ళందరూ కూడా కావుపాలెం అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా సహకరిస్తున్నారు ఈ కార్యక్రమానికి. మహా భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా. చాలా మంది భక్తులు అంటే ఇక్కడ సెంటర్ అవ్వడం వల్ల కూడా కొంచెం చాలా మంది మిగతా చోట్ల కంటే ఇక్కడ కొంచెం ఎక్కువ వస్తారు. ప్రతి భక్తులు కూడా మాకు సహకరిస్తున్నారు. అలాగే ఇంకా ముందు కూడా ఇంకా భారీగా జరగాలని చెప్పి ఈ భక్తుల సహకారంతో ఇంకా ముందు ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సభమంగా అందరికీ కూడా కోరుకుంటూ సెలవు. మీకు 2500 నుంచి 3000 మంది లోపల ఉంటారండి. ప్రతి సంవత్సరం అలాగే వస్తున్నారు. ఇంకా ముందు ఇంకా పెరిగేలాక మనం ప్రయత్నం చేస్తూ తప్పనిసరిగా ఈ సెంటర్ అంతా కూడా ఇంకా పెట్టచ్చు. ముందు 5000 మంది కూడా పెట్టే అవకాశం ఉంది. ఎవరు కూడా సహకరిస్తున్నారు కాబట్టి. పోలవరం మండలం పాత ఇంచరం శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో విజయ గౌతమి ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పోలవరం మండలం పాత ఇంచరం శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో విజయ గౌతమి ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పెద్దింటి రంగాచార్యులు బ్రహ్మోత్సవాల్లో పంచామృత అభిషేకాలు, సింధూరం, తమలపాకుల పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. యూనియన్ ప్రతినిధులు ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ సభ్యులు ఈ పూజల్లో పాల్గొని అభయాంజనేయ స్వామి వారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విజయ గౌతమి ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు. ఇంకా ప్రసాదం తీసుకోవాల్సిన శ్రీరాముడు దేవుడు Thank you.
జిల్లా జగ్గంపేట కాకినాడ జిల్లా జగ్గంపేటలో వందన యూత్ వాలంటీర్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పులిప్రసాద్ ఆధ్వర్యంలో నర్సు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో వందన యూత్ వాలంటీర్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పులిప్రసాద్ ఆధ్వర్యంలో నర్సు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జగ్గంపేట పరిణయ ఫంక్షన్ హాల్ నందు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నర్సులను శాలువాలు పూలమాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఎంతో మంది నర్సులు కరోనా సమయంలో కష్టపడి సేవలు అందించారని నర్సుల యొక్క సేవలను కొనియాడారు. చెప్పలేదు. ఓకే సార్. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట మండలంలో గల పరిణయ ఫంక్షన్ హాల్లో జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకుని ఈరోజు మా సోదరీమణులందరికీ కూడా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఎవరైతే బాగా సేవలు అందిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము ఈరోజు సన్మానించడం జరిగింది. ఈరోజు ఈ సన్మానంతో వాళ్ళు ఇంకా బాగా అందరికీ సేవ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. అందరికీ ప్రపంచ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినం దృష్టిలో పెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి నర్సులందరికీ కూడా ఆవిడ జన్మదినాన్ని నర్సుల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. మరి నర్సుల దినోత్సవం ప్రకటించినప్పుడు భారత ప్రభుత్వం ఎవరైతే ఈ దేశవ్యాప్తంగా నర్సులు సేవ చేస్తున్నారో ముందుగా వాళ్ళందరికీ ఈరోజు సెలవు ప్రకటించుంటే ఎంతో గౌరవంగా ఉండేది, వాళ్ళు గౌరవించినట్టు ఉండేది. కానీ ఈ రోజున కూడా వాళ్ళతో పనులు చేయించడం బాధాకరమైనటువంటి విషయం. సరే, ఏదేమైనా వచ్చే జన్మదినానికైనా వాళ్ళందరికీ సెలవు ప్రకటించేలాగా అందరూ కూడా కృషి చేయాలి. అందులో భాగంగా ఏంటంటే ఈరోజు నర్సులు చేసేటువంటి సేవలను తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారు ఈరోజు వీళ్ళందరి యొక్క సేవలు గుర్తించి ఘనంగా అందరికీ సన్మానం చేయడం జరిగింది. అలాగే వందన యూత్ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎంతో గణనీయం. మరి వీళ్ళ సేవలు గుర్తించి కరోనాలో చేసినటువంటి సేవలైతేనే ప్రతిరోజు ప్రజలకు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మేము ఇదే విధంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మాకు సహకరించినటువంటి ప్రతి సోదరిమణికి కూడా తిరుమల మండలం లైన్ గోపాలపురం గ్రామంలోని కోకోకోలా కంపెనీలో లారీల కిరాయి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. లారీ డ్రైవర్లు యజమానులు ఆందోళనకు దిగారు. బయట నుంచి వచ్చిన లారీకి 5 లక్షలు, గ్రామంలో లారీకి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని లారీ యజమానులు ఆరోపిస్తున్నారు. తిరుమల మండలం లైన్ గోపాలపురం గ్రామంలోని కోకోకోలా కంపెనీలో లారీల కిరాయి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. లారీ డ్రైవర్లు యజమానులు ఆందోళనకు దిగారు. బయట నుంచి వచ్చిన లారీకి 5 లక్షలు, గ్రామంలో లారీకి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని లారీ యజమానులు ఆరోపిస్తున్నారు. అంత భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వడం తమ వల్ల కాదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న లారీ ఓనర్స్. మేము అప్పులు చేసి లారీలను తీసుకొచ్చి కంపెనీలో పెట్టాం. అప్పట్లో వాళ్ళ అనుమతులతోనే లారీలను తీసుకొచ్చాం. ఇప్పుడు మళ్ళీ 3 లక్షలు ఇవ్వమంటే మా కుటుంబాలను పోషించుకోవడం కష్టమవుతుంది అంటూ లారీ డ్రైవర్లు యజమానులు కన్నీటి పర్యంతమయ్యారు. మేము లంచాలు ఇవ్వలే, మాకు తగిన న్యాయం చేయాలి అంటూ సంబంధిత అధికారులను కోరుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర అసోసియేషన్ లారీ యజమానుల సంఘం సభ్యులు ఆందోళన చేపట్టి తమ సమస్యలు వెల్లడించారు. తమ సమస్యలు తీరే వరకు ఇక్కడనే మేము దీక్ష చేపడతామని డి శ్రీహరి తెలిపారు. కోకోకోలా కంపెనీలోకి నమస్కారం అండి. నా పేరు దంపనపోయిన శ్రీహరి. మాది ద్వారకా తిరుమల మండలం నారాయణపురం పంచాయతీ లైన్ గోపాలపురం అండి. మా గ్రామ పంచాయతీ పరిధిలో కోకోకోలా కంపెనీ ఒకటి పెట్టారని గత 8 సంవత్సరాల క్రితం. ఆ కోకోకోలా కంపెనీలో
ట్రాన్స్పోర్ట్ నిమిత్తం లారీలు తీసుకోవడం జరుగుతుంది. అందులో ఇక్కడ బతుకు తెరువు కోసం కొంతమంది ఓనర్లు వర్కర్లు లారీలు కొనుక్కొని తిప్పుకుంటున్నారండి. తిప్పుకుంటున్న టైంలో ఇలా కొంతకాలం బాగానే నడిచింది. మేము కూడా బతుకు తెరువు కోసం లారీ కొనుక్కొని ఫ్యాక్టరీలో పెట్టుకుందామన్న ఉద్దేశంతో యూనియన్ వారిని సంప్రదించగా శ్రీ వెంకటేశ్వర లారీ ఓనర్స్ అసోసియేషన్ అని ఒక యూనియన్ ఉందండి. వాళ్ళ ద్వారానే లారీలు తీసుకుంటారు కోకోకోలా కంపెనీ వాళ్ళు. వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు ఓనర్లందరినీ మీటింగ్ పెట్టి వీళ్ళు కొత్తగా లారీలు కొనుక్కుందాం అనుకుంటున్నారు, ఏం చేద్దామని అడిగితే వాళ్ళందరూ కూడా సరే కొనుక్కోమనండి, స్థానికులు కదా వాళ్ళు మనతో పాటు ఉంటారని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత తీర్మానం కూడా రాశారు. వాళ్ళందరూ ఒప్పుకున్నట్టుగా మేము ఆ తీర్మానం తీసుకున్న తర్వాత లారీలు కొనుగోలు చేసుకున్నామండి. కొనుగోలు చేసుకుని కంపెనీలోకి వెళ్ళడం కోసం మా లిస్టు కంపెనీలోకి పంపించమని ప్రెసిడెంట్ గారిని అడగగా ఆయన లిస్టు ప్రిపేర్ చేసి ఆయన సంతకం పెట్టి పంపించారు. తీర్మానం కాపీ కూడా ఇచ్చారు. తర్వాత కొంతమంది ఇందులో దుర్బుద్ధితోటి మా లారీలను వెళ్ళనివ్వకుండా లంచం ఇస్తేనే 5 లక్షల రూపాయలు లంచం ఇస్తేనే మీ లారీలు వెళ్తాయి, మీరు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారో చెప్పుకోండి అని మమ్మల్ని గత 2 నెలల నుంచి కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియక యూనియన్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి రోజు పొద్దున సాయంత్రం వెళ్తుంటే ఆయన ప్రయత్నాలు ఆయన చేసి ఇవాళ వెళ్తాయి రేపు వెళ్తాయని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ కంపెనీలోకి వెళ్ళే పరిస్థితి అయితే మాకు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కల్పించట్లేదు. ఫైనల్ గా ఈ గత 4 రోజుల నుంచి ఏమన్నారంటే మీరు లోకల్ వాళ్ళు కాబట్టి ఇక 3 లక్షలు కట్టండి మిమ్మల్ని పంపిస్తాము అని చెప్పి తేలారు. తేలిన తర్వాత మేము ఒక డబ్బులు కట్టే పరిస్థితుల్లో లేము. లారీలు కొనుక్కొని రోడ్డు పక్కన పెట్టుకుని అది వాయిదాలు కూడా కట్టలేక ఇబ్బందులుగా ఉన్నాం. పిల్లల్ని తిండి పెట్టలేని పరిస్థితుల్లో బాగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం. మీరు కావాలంటే చూసుకోవచ్చు కూడా మా ఇళ్ళకి వచ్చి. రెండోది, ఎంత జరుగుతున్నా ప్రెసిడెంట్ గారు దగ్గరికి తిరుగుతున్నామే తప్ప మాకు ఎవరో పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళే స్తోమత లేదు. కాబట్టి ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తుంటే నిన్న ఇంకా నా శక్తి సరిపోవట్లేదు, ఎవరో ఆపుతున్నారు బళ్ళు, మీరు డబ్బులు ఇస్తేనే వెళ్తాయి అన్నట్టుగా అంటున్నారు, అదేంటో చూసుకోండి మీరు అని చెప్పడంతో మాకేం చేయాలో దిక్కుతోని పరిస్థితుల్లో మా బతుకు తెరువు నిమిత్తం కొనుక్కున్న లారీల్ని కంపెనీలోకి పంపించడానికి ఎవరైనా పెద్దలు సహకరిస్తారని, ఈ లంచగొండితనం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమానికి నాంది పలికామండి. ఇది ఏమేమి జరిగినా మాకు బతుకు తెరువు వేరే ఆధారం లేదు కాబట్టి వీటి మీదే ఉన్నాం కాబట్టి మా పిల్లల్ని కూడా స్కూల్ మానిపించాల్సిన పరిస్థితి వచ్చింది ఫీజులు కట్టలేక. కాబట్టి ఇక నాకు చావోరేవో ఇక్కడే తెలుసుకుంటా, నా పరిస్థితి తెలిసి అర్థం చేసుకుని ఎవరైనా పెద్ద సహాయం చేసే వాళ్ళు ఉంటే వచ్చి మా కంపెనీలోకి లారీలు పంపించాల్సిందిగా మా లారీలని కోరుకుంటూ నేను ఇదే టెంట్ లో కూర్చుంటాను. ఈ అవసరం అయితే తిండి నిద్ర కూడా మానేసి కూర్చోవడానికి కూడా నేను వెనకాడనని. ఎందుకంటే నాకు నా బాధల కన్నా ఇది ఎక్కువ కాదు, కుటుంబాన్ని పోషించుకోవడం నాకు ఎక్కువ. నాకు ఆ పరిస్థితి లేకుండా అడ్డుకుంటున్న వాళ్ళ మీద నేను బలహీనుడు కాబట్టి ఏమీ చేయలేక చేతకందనంతో ఇలా కూర్చున్నాను. దయచేసి అర్థం చేసుకుని మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం సార్. చెప్పండి. నా పేరు దంపరమైన మహాలక్ష్మి అండి. గత 4 రోజులుగా మమ్మల్ని లారీలు కొనుక్కోమని పర్మిషన్ ఇచ్చి లారీలు కొనుక్కున్న తర్వాత మాకు ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదని లంచం ఇవ్వమని అడుగుతున్నారండి. మాకు ఏమీ లేదండి లంచాలు ఇవ్వడానికి. దయచేసి మాకు లంచాలు లేకుండా మా లారీలు కంపెనీలోకి వెళ్ళి సహాయం చేస్తారని కోరుకుంటున్నామండి అందరు. కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోట మున్సిపల్ కార్యాలయంలో అవినీతి తిమింగలాలు ఏసీబీ వలలో చిక్కాయి. అభివృద్ధి పనుల బిల్లులు పాస్ చేయాలంటే లంచం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసిన అధికారులను ఏసీబీ బృందం రైట్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోట మున్సిపల్ కార్యాలయంలో అవినీతి తిమింగలాలు ఏసీబీ వలలో చిక్కాయి. అభివృద్ధి పనుల బిల్లులు పాస్ చేయాలంటే లంచం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసిన అధికారులను ఏసీబీ బృందం రైట్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలో కనూరి పవన్ కుమార్ అనే కాంట్రాక్టర్ సుమారు 11 లక్షల రూపాయల విలువైన మున్సిపల్ పనులు పూర్తి చేశారు. అయితే ఆ పనులకు సంబంధించిన బిల్లుల ఫైల్ ముందుకు కదలాలంటే 10,000 రూపాయల లంచం ఇవ్వాలని మున్సిపల్ డిఈ శశిధర్ డిమాండ్ చేశారు. బాధితుడైన కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా పథకం ప్రకారం ఈ రోజు దాడి నిర్వహించారు. డిఈ శశిధర్ సూచనతో ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీనివాస్ లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీపీ డీఎస్పీ కిషోర్ కుమార్ తన సిబ్బందితో కలిసి వారిని రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కొంచెం బయట అయిపోయింది సార్.
చేశానండి. అప్పుడే నా బిల్స్ అన్నీ కూడా ఇంచుమించుగా దాదాపుగా ఒక 1.5 ఇయర్ నుంచి సంవత్సరం నుంచి నా బిల్స్ అన్నీ కూడా పెండింగ్ లెవెల్స్ అలా చేశారండి. మేము అతో చెప్పడం జరిగింది, అతో మాట్లాడడం జరిగింది, అన్నీ చెప్పాను సార్. చెప్పాక ఏమో అదో ఉన్నారు ఇది అన్నారు చేద్దాం కంగారు పడుతున్నాం అదన్నారు. చెక్కింగ్ మెజర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా సుమారు 20 రోజులు 4 రోజుల అప్రెస్మెంట్లో నాకు చేసే బాగుంటుంది. చెక్కింగ్ మెజర్మెంట్ అయిపోయినా సరే ఇంతకాలం అవుతున్నా సరే సంవత్సరం సుమారుగా అవుతున్నా సరే ఇప్పుడు వచ్చి నాకు ఆ సైన్ కూడా పెట్టకుండా అన్ని రకాలుగా నేను ఇబ్బంది పెట్టి వచ్చాను. గతంలో నేను మేడం గారిని కలిసాను, కమిషనర్ గారిని కలిసాను, డీ గారిని కలిసాను, డీ గారు మాట్లాడాను, అన్నీ జరిగింది. ఒక ఏ గారు రాగానే వెంటనే ఏ గారు చేసి సంఘం గారికి చేశారని అయిపోయింది. డీ గారి దగ్గరికి వెళ్తే డీ గారు అలాగే అభ్యర్థి జరిగింది. ఏంటంటే సార్ ఎంతో కరెక్ట్ సార్ చెప్పండి సార్, ఇంత కాలం అయితే ఎంత కావాలి మీరు అభ్యర్థి కరెక్ట్గా సార్. ఆయన కూడా అది కొన్నాడు ఇది కొన్నారు చెప్తానన్నాడు, కంగారు పడుతున్నాడు, వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి చెప్పి సుమారుగా ఈ 2 నెలల నుంచి కూడా నేను సుదీర్ఘంగా చాలా ఇబ్బంది పెడుతూ వచ్చాను. నేను భరించాను సార్. ఇది కాదు సార్, నేను ఇంట్రెస్ట్ పెట్టి బయట వడ్డీలు తెచ్చి నేను చేస్తున్నాను సార్. నేను ఎవరిలాగా కాదు సార్, నా ఎంతోనే నా 5 ఫైల్స్ కూడా మీరు సంవత్సరం నుంచి అలా కాదు నాకు ఎంతో కాదు సార్. రీసెంట్గా చేసిన ట్రైన్ కూడా 6 months పైన అవుతుంది. ఆ ట్రైన్ కూడా ఆఫ్ చేయడం జరిగింది. అది కూడా ఇంకా రికార్డింగ్ కూడా చేశారో చేయలేదో ఏదో కూడా అర్థం కాదు. ఎంత డిమాండ్ చేశారు? టోటల్ ప్యాకేజ్ వచ్చి 5 లక్షలు ప్యాకేజ్ సార్. అది రోడ్డు ట్రైన్ కలిపి ఇన్ని కూడా ఆఫ్ చేయడం జరిగింది. అసలు ఏ ఫైల్ కూడా నాకు ఇవ్వలేదు. నన్ను అడగడం ఏంటంటే ముందు ఆఫీస్ భోజనాలు పెట్టమని ఒకసారి గవర్నమెంట్ మీరు భోజనాలు కాదు కొంత అలా కాస్త నేను భోజనం కట్టి పెట్టలేదు. నాకు మామూలుగా సార్ తర్వాత చూద్దాం ముందు చెప్పండి సార్, ముందు 10,000 ఉండాలి అన్నారు. ఆ 10,000 తీసుకొచ్చి నేను ఇచ్చి ఇద్దామని చెప్పి సరే ఇస్తాను 10,000 కాదు ఇస్తాను కంగారు పడతాను చెప్పి నేను సార్ నన్ను ప్రిన్సిపల్ నేను సంప్రదించి మన దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంతకంటే ఎవరు నాకు న్యాయం ఎక్కడ జరిగిన కలిసి సుబ్బారికి నాకు చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు ఎమ్మటే వచ్చి యాక్షన్ తీసుకున్నారు. డిశ్చార్జ్ చేయలేదు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరకన్నా మనం బయట నుంచి అవుతామన్నా నీకు ఫోన్ చేసి చెప్పించిన వారం రోజులు ఒక 4 రోజులు ఇచ్చేస్తాను, వారం రోజులు ఇచ్చేస్తాను అని చెప్పేవాడు. చెప్పి ఆ వారం రోజులు పోయిన తర్వాత కూడా కాంట్రాక్ట్ మీద హెరాస్మెంట్ చేయడం, గొడవలు పెట్టడం, పాత వర్కులు బయటకు లాగడం, లెక్క చేస్తాను నువ్వు ఇచ్చేసాను. సుమారుకి ఇన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెడుతూ చెప్పాను. నేను చాలా ఇబ్బంది పెట్టండి, చాలాసార్లు నేను చెప్పాను సార్ వచ్చారు నన్ను ఇబ్బంది పెట్టాను సార్. నేను వడ్డీలు ఇచ్చాను సార్, నన్ను అర్థం చేసుకుంటూ పెట్టాను సార్. మీరంటే నా కోపం కాబట్టి కాదు, అర్థం చేసుకుని ఎంతకాలం అయిపోయింది ఇంత కూడా నా ఆఫీస్ రాలేదు. మా ఫాదర్ చెప్తున్నారు మీరు చేస్తున్నారు అన్నారు, పోనీ ఏదో చెప్పించడం కుదరగా జరిగింది. ఇక్కడ మీద కూడా మీరు ఎలాగ ఆఫ్ చేసి నన్ను ఇబ్బందులు పెట్టడం కరెక్ట్గా సార్. అవును నా నుంచి మీకే తెలిసిన మీరు ఇప్పుడు వచ్చి మాట్లాడారు 1.5 year నుంచి మీరు ఎలా నా బిల్లు ఆఫ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు 10,000 అన్నారు. ఇప్పుడేమో ఫైల్స్ 2 ఆటలు సంతకం పెట్టారు, మిగతా ఆటలు ఏమో పక్కన పెట్టి ఇచ్చేవాళ్ళ. ఏం చేయమని ఏం చేద్దాం చెప్పండి సార్. మొత్తం 11 లక్షల బిల్లు వస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివర. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరలో హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. స్థానిక పోలమ్మ చెరువు గట్టున వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం భక్త జనాలతో కిక్కిరిసిపోయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివర. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరలో హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. స్థానిక పోలమ్మ చెరువు గట్టున వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం భక్త జనాలతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచి ఆలయ ప్రాంగణం జై శ్రీరామ్ జై హనుమాన్ నామస్మరణతో మారుమ్రోగింది. పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారికి అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య అభిషేకాలు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం మహామంగళహారతి కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కలకల్లాడింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ఆలయ కమిటీ సభ్యులు భక్తులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమంతుడు భక్తి బలం ధైర్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రజలు ఆధ్యాత్మిక మార్గంలో నడుచుకుంటూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. వందలాది మంది భక్తులు ప్రసాదాన్ని స్వీకరించారు. మహిళలు భజనలు కోలాటాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యువకులు భారీగా పాల్గొని స్వామివారి సేవా కార్యక్రమాల్లో సహకరించారు. నాయకర్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఈ స్థాపనలో ఘనంగా నిర్వహించారు. నాయకర్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు స్థాపనలో ఘనంగా నిర్వహించారు. సీతారాంపురం సౌత్ గ్రామంలో కమ్యూనిటీ భవనం, చామకూరిపాలెం గ్రామంలో చామకూరిపాలెం నుంచి ఎల్బీ చెర్ల వరకు 10 లక్షల రూపాయల వ్యయంతో 2 సీసీ రోడ్ల నిర్మాణం,
3.54 కోట్ల వ్యయంతో వేములదీవి వెస్ట్ పంచాయతీలో విద్యుత్ ఉప కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పొత్తూరు రామరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ మరియు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ కూర్చోండి అన్నగారు, ఇక్కడ అటుపండి కూర్చోండి. ధ్రువందేవో బృహస్పతి ధ్రువో నవధాన్యాలు వేయండి, 3 గుప్పులు అలా వేయండి. ధ్రువం ధ్రువేణ హవిష ఇటీ మీ వేయండి. ధ్రువం ధ్రువేణ హవిష తస్మై దేవాద బ్రహ్మన్న అయం చ బ్రహ్మణస్పతి ధ్రువం దయరాజావృణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం దైంద్రాగ్నిశ్చరాత్రంధాయతాన్ ధ్రువం అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. విద్యుత్ భవన నిర్మాణ ముహూర్త శుభముహూర్తోస్తు. ముహూర్తకాలే సూర్యానవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. కొబ్బరికాయ కొట్టండి సార్. అందరూ పెట్టండి. మరి ఈ రోజును చూసుకుంటే కనుక మరి ఏదైతే 33/11 సబ్స్టేషన్ మరి ఇక్కడ ఈ వేములదీవులో మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దాన్ని సహకరించినటువంటి మన జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఎందుకంటే నరసాపురం చూసుకుంటే కనుక ఏదైతే వేములదీవి నరసాపురం మండలం కానీ వేములదీవి గ్రామాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఆక్వా రైతులు ఇక్కడ మరి గతం నుంచి చూసుకుంటే కనుక సబ్స్టేషన్ ఉన్న పవరు ఇక్కడ రైతులందరికీ కూడా సరిపోవట్లేదు. ఆ రైతాంగాన్ని ప్రత్యేకంగా ఆదుకోవాలన్న ఆలోచనతోటి వారందరికీ కూడా సహకరించాలన్న ఆలోచనతోటి వాళ్ళ కూటమి ద్వారా మరి ఈ రోజున ఇక్కడ 33/11 సబ్స్టేషన్ మరి నిర్మాణం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఫీడర్లు కూడా మనం వేములదీవి ఫీడర్ కానీ, అదేవిధంగా దర్బరేవు కానీ, చిన్నమైన గ్రామాలకు సంబంధించిన ఫీడర్లు 3 ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దాదాపుగా చూసుకుంటే కనుక దీన్ని 3,54,00,000 రూపాయలతోటి 370 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. మరి ఆల్రెడీ దీన్ని టెండర్ పిలవడం, మరి కాంట్రాక్టర్ కూడా ఆయన కూడా వచ్చి త్వరగానే ఈ కార్యక్రమం చేయడానికి మరి ఈ రోజు మేము శంకుస్థాపన చేసి మరి సబ్స్టేషన్ త్వరగా ఇక్కడ ఉన్న రైతులకి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజానికానికి మరి ఏదైతే గ్రామాలు ఉన్నాయో సద్దుగొరపు కానీ, లేకపోతే వేములదీవి గ్రామాలు కానీ, చిన్నలంక కానీ, ఇక్కడున్న గ్రామస్తులందరికీ కూడా మరి కరెంట్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా కూడా మరి సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం మేము. ఎందుకంటే చూసుకుంటే ఇక్కడ గ్రామస్తులు కూడా, ప్రజలు కూడా ఇక్కడ ఇళ్ళకు కూడా లో వోల్టేజ్లు వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. వారందరికీ ప్రజల్ని, అదేవిధంగా రైతాంగాన్ని ఆదుకునే విధంగా మరి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున శంకుస్థాపన కూడా చూసుకుంటే కనుక జిల్లా పరిషత్ ద్వారా
చామకూరు పాలనలో కూడా 10 లక్షల రూపాయలతో అక్కడ రోడ్డుని మేము అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఏదైతే సీతారాంపురం సౌత్లో కూడా మరి ఈరోజు అక్కడ కూడా మేము వాళ్ళ రోడ్లు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఆ రోజు మేము ఎలక్షన్స్ ప్రక్రియలో కానీ ప్రజలకు హామీలు ఇచ్చి ప్రతిదీ నెరవేర్చుకుంటూ అభివృద్ధి ధ్యేయంగా, అంటే గత ప్రభుత్వం చూసుకుంటే కనుక ఆ రోజున సంక్షేమంతో ఆ ప్రభుత్వం అభివృద్ధి అన్నది కూడా సహకరించకుండా ఆ రోజు ముందుకెళ్ళిన ప్రభుత్వం. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధాని మోడీ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు ఏదైతే ఆ రోజు మేము చెప్పిన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా రెండు కళ్ళు సమానంగా వెళ్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. మరి ఈ రోజున ఇక్కడ పవర్ సబ్స్టేషన్ రావడం వల్ల ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరూ కూడా హౌసెస్ కానీ లేదా ఆక్వా రైతులకు కానీ ఇక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం మేము అందుబాటులో ఉంటాం. మాకు కావాల్సింది ఇవాళ ఈ ప్రభుత్వం కూడా మనందరి ప్రభుత్వం, ఇది మీరందరూ కూడా మీ ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వం, మీకు తప్పనిసరిగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధిలో ముందుకుంటామని చెప్పి ఈ సందర్భం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం సహకరించినటువంటి మీడియా సోదరులకు కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే మరో విషయం కూడా మేము మాట్లాడదలుచుకున్నాం ఇవాళ. ఎందుకంటే గత ప్రభుత్వం ఆ రోజు చూసుకుంటే ఇక్కడ ఉన్న తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రోజున ఉన్నటువంటి నాయకులు ఏదైతే మట్టి విషయంలో కూడా మేము ఆ రోజున ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.